హాయ్ ఫ్రెండ్స్, బుట్ట హ్యాండ్స్ విత్ లాంగ్ ఫ్రాక్, ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాక్. అండ్ అలాగే దీనికి ఫ్రిల్స్ కాకుండా ఎలాస్టిక్, బాబిన్ ఎలాస్టిక్ ఏ విధంగా వేయాలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాస్టిక్ పెడితే ఈ లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఫ్రిల్స్ పెట్టడం కంటే అసలు రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది, బొటిక్ స్టైల్లో. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? వీళ్ళకైతే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే ఈ విధంగా లైనింగ్ అయితే తీసేసుకున్నాను 2 మీటర్. బాటమ్ పార్ట్ కి 1 మీటర్ వచ్చేసి మనకి బాడీ పార్ట్ కి ఇది వచ్చేసి 1 శారీ టోటల్ గా, ఓకేనా? శారీ మొత్తం అయితే తీసేసుకున్నాను. దీంట్లో కొంగు పార్ట్, పొల్లు పార్ట్ అనమాట ఇది. ఇదంతా లైన్స్ అయితే వచ్చేసాయి అనమాట. చూపించండి, ఈ విధంగా అయితే ఉంది. మీ ఇష్టం, ఒకవేళ పొల్లు పార్ట్ని కూడా మీ బాడీ పార్ట్ కూడా వేసేసుకోవచ్చు, లేదంటే హ్యాండ్స్ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇది అయితే వేయడం లేదనమాట, మీకు జస్ట్ చూపిస్తున్నాను శాంపిల్ కోసం. తర్వాత చూపిస్తాను కటింగ్ చేసినప్పుడు. ఇప్పుడైతే ఇలాగ బాడీ పార్ట్కి అయితే కట్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్ తీసేసుకున్నాను 1 మీటర్ క్లాత్. ఈ విధంగా ఫోల్డింగ్ మొత్తం తీసేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు వచ్చే విధంగా వేసేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఓపెన్ ఉండాలి. ఇక్కడ క్రాస్ ఉంది కొంచెం, ఇక్కడ స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి. మీరు స్ట్రైట్గా కట్ చేసుకోవాలి రాకపోతే ఒక స్కేల్ ఉంది కదా, స్కేల్తో లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్ తీసేసుకొని బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు, ఓకేనా? 14 ఇంచులు పెట్టండి, మరి 13 అయితే పెట్టకండి. బాడీ పొడవు 14 ఉండాలి. 14.5, 15 అన్న ఉంటే కూడా సరిపోతుంది, తక్కువ చేయకండి, ఓకేనా? ఇక్కడ హైట్ దగ్గర లెంత్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ విత్ వెడల్పు వచ్చేసి మనకి 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు సంకరౌండ్ వచ్చేసి మనకి 6 ఇంచులు. మనం షోల్డర్ విడుతూ టోటల్ కలిపి ఎంత తీసేసుకున్నాము? 6 ఇంచులు కదా, అందుకే మనం సంకల దగ్గర కూడా 6 ఇంచులు అయితే పెట్టేసుకోవాలి. 6 ఇంచులు అయితే ఎవరికైనా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఎల్ షేప్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత జస్ట్ లూజ్ వచ్చేసి మనకి 11 ఇంచులు, ఓకేనా? నడుము దగ్గర ఒక 1 ఇంచ్ అనేది తగ్గించి పెట్టేసుకోండి. షేప్ అనేది వస్తుంది కదా మనకి, నడుము తగ్గి ఉంటుంది కదా. ఇలా 10 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. బాడీ షేప్లో డ్రా చేసుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా సంకరం అనేది డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ చాలా సరిపోతుంది మనకి, ఓకేనా? ఇక్కడ విడత వచ్చేసి మనకి 2.5 ఇంచులు, ఓకేనా? కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు అయితే పెట్టేసేయండి. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచులు పెడతాను. మీ ఇష్టం, కొంచెం డీప్ ఎక్కువ కావాలంటే ఒక 7, 8, 10 కూడా పెట్టేసుకోవచ్చు. రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి, నెక్ షేప్, ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన వీడియోని లైక్ చేయడం వల్ల మీరు వీడియో అనేది చాలా మందికి అయితే షేర్ అవుతుంది. అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్స్ చూసినట్లయితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్, ఓకేనా? ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ మీదనే వేసేసుకోవాలి. ఈ విధంగా తిప్పి వేసేసుకోవాలి. వీళ్ళు చూసుకుని ఈ విధంగా ఓపెన్ ఉన్న సైడ్ అయితే వేసేసుకోకండి, ఫోల్డింగ్ ఉన్న సైడ్ మాత్రమే వేసేసుకోవాలి, ఓకేనా? ఈ విధంగా కరెక్ట్ వేసుకొని మార్చ్ తీసేసుకొని టోటల్గా యాస్ తీసుకు ఎలా ఉందో అలాగా మార్క్ చేసుకోవాలి మనం, ఓకేనా? నెక్ దగ్గర మాత్రం ఇలా షోల్డర్ దగ్గర కాస్త మార్కింగ్ చేసేసుకోవాలి. సంకరం అంతా టోటల్గా నడమ దగ్గర టోటల్గా అయితే మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి మనకి 6 ఇంచులు పెడతాం. మీ ఇష్టం, 6.5 కూడా 7 ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు. మరి డీప్ ఫ్రంట్ నెక్ అయితే బాగుండదు, పైకి ఉండాలి. ఇక్కడ విడత వచ్చేసి 2.5 ఇంచులు, పైన 2.5 తీసేసుకున్నాం కదా, కింద కూడా 2.5నే. ఇక్కడ నెక్ షేప్ డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మీ ఇష్టం ఏ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు. కొంచెం కోన వచ్చే విధంగా అయితే పెట్టేసాను ఈ విధంగా, ఓకేనా? ఇప్పుడు సీజర్తో అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా యాస్ తీసుకు ఎలా ఉందో అలాగా ఫస్ట్ నెక్ కట్ చేసుకోవాలి. నేను సంకరౌండ్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది మార్కింగ్ అనేది చేయలేదు. ఇప్పుడు మార్కింగ్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మార్చాక్ తీసేసుకొని ఈ విధంగా సంకరౌండ్ ఒక 1/2 ఇంచ్ అంతే సరిపోతుంది మనకి. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. నేను బాడీ పార్ట్కి మాత్రమే సంకరౌండ్ అనేది లోతు తీస్తున్నాను, ఓకేనా? హ్యాండ్స్కి అయితే అసలు తీయను, ఓకేనా? ఈ విధంగా ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు నెక్ చూపిస్తాను చూడండి ఎలా ఉందనేది. సరే కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఈ విధంగా షేప్ అనేది కరెక్ట్ లెవెల్ ఉంది కదా, ఇక్కడ కాస్త ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ని అయితే నేను కట్ చేస్తున్నాను ఇలాగా స్ట్రైట్గా. మీ ఇష్టం, హ్యాండ్స్కి లైనింగ్ వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. నేను హ్యాండ్స్కి లైనింగ్ అయితే వేస్తున్నాను కంపల్సరీ. ఫోల్డర్ వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చూసాను, ఈ విధంగా, ఓకేనా? ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్ కింద స్ట్రైట్గా అయితే కట్టేసుకోవాలి. ఇప్పుడు టేప్ తీసేసుకొని పొడవు ఎంత ఉంది? 8.5 అయితే ఉందన్నమాట.
నాకు ఎక్స్ట్రా అయితే ఒక 3 ఇంచులంతా కావాలి ఎక్స్ట్రా. ఓకేనా, ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఇక్కడైతే హ్యాండ్ షేప్ లాగా మనం మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మార్చి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకొని ఇక్కడ సెంటర్లో అయితే కార్డ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా వీడియో చూపిస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ జాయింట్ ఉంది, అది జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి ఇలాగ. ఓకేనా, ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, మనం పట్టి కావాలి. అంటే పట్టి ఎందుకంటే మనకి ఎక్స్ట్రా హ్యాండ్ పొడవు అనేది మనకు 11 ఇంచులు కావాలి. ఒక 3 ఇంచులు అనేది మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా 3 ఇంచుల దగ్గర ఇలాగా చేసుకొని ఇలాగ సీజర్తో కట్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకునే సరిపోతుంది. ఓకేనా, ఇలాగా లైనింగ్ అయితే ఇలా కట్ చేసుకున్నాం. సైడ్లో కూడా జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్లో కట్ చేసుకుందాము. చెప్పాను కానీ స్టార్టింగ్లో నేను కొంగు పాటు అసలు వేయడం లేదని, వేస్ట్ చేయడం లేదని ఇలా కొంచెం కట్ వేసి ఇలా చింపేసి స్ట్రైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. మన బాడీ పార్ట్ ఎంత ఉందో సైజుని బట్టి వేసేసుకోండి. మరి ఎక్కువ వేయకండి. క్లాత్ అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా చూసేసుకోవాలి. ఈ విధంగా బాడీ పార్ట్ వేసుకోవాలి. యాస్టీగా కట్ చేసుకోవాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా చేసుకోండి సరిపోతుంది. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని క్లాత్ నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా యాస్టీగా ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్కున్న క్లాత్ అనేది మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకొని హ్యాండ్స్కి ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, క్రాస్కుంది ఇట్లా ఫోర్ లేయర్ వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మనం ఒకటేసారి 2 హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా మనం ఎక్స్ట్రా జాయింట్ ఉంది కదా, పట్టిలాగా ఉంది, ఆ క్లాత్ కూడా 2 క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మాకు హ్యాండ్ పొడవు వచ్చేసి టోటల్గా 11 ఇంచులు కాబట్టి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఒరిజినల్ క్లాత్ అయితే జాయింట్ అనేది ఉంటుంది అనమాట. ఆ జాయింట్ని అయితే మనము కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. మనకి హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడుతుంది, అలాగే లైన్ క్లాత్ జాయింట్ పడుతుంది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసుకుందాం. బాటమ్ పార్ట్కి శారీకి మిగిలిన మొత్తం ఎంత మిగిలిందంటే మనకి ఒక 3.5 అయితే మిగిలింది అంతే. పొడవు వచ్చేసి 32 ఇంచులు అనమాట, ఖర్చులతో సహా. ఓకేనా, 32 ఇంచుల దగ్గర ఇక్కడైతే కార్డ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా కార్డ్ పెట్టేసుకొని వీడియోలు చూపిస్తాను కదా, ఇప్పుడు ఈ విధంగా చింపేసరి మనకు స్ట్రైట్గా వస్తుంది అనమాట. కట్ చేయడం కంటే ఈ విధంగా ఇలా ఇప్పుడు లాస్ట్లో కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన అది వేస్ట్ క్లాత్ మనకు అవసరం లేదు, లేదా జాయింట్ కూడా పనికి వస్తుంది. లేదంటే ఇలాగ మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని దాంట్లో సగం ఇలా కాస్త కార్డ్ పెట్టేసుకొని ఇప్పుడు చింపాం కదా, సేమ్ యాస్టీజ్గా అలా చింపేసేయాలి. ఇలాగా 2 పార్ట్స్ లాగా డివైడ్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా 2 పార్ట్స్ డివైడ్ అయిపోయాయి కదా, దీనికి లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి మనకి 2 మీటర్ తీసేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డింగ్ ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ మీద మనం 1 మీటర్ లాగా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా. ఓకేనా, ఇలా మన లెంత్ వచ్చేసి ఇది కరెక్ట్ మనకి 32 ఇంచులు అయితే ఉందన్నమాట. టేప్తో తీసుకొని కొలిచి చూపించండి. 32 ఇంచులు అయితే ఉందన్నమాట. 32 ఇంచులు ఉంది కాబట్టి మనం కొంచెం పైకి పెట్టేసుకోవాలి. కుడుతున్నప్పుడు అయితే పెడతాను అనమాట. టోటల్గా కటింగ్ అయితే నేర్చేసుకున్నాను కదా, స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళేద్దాం. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సీదా మీద పెట్టేసుకుంటున్నాను. నేను తిప్పేస్తున్నాను. మీరు ఒకవేళ పట్టి వేయాలనుకుంటే ఉల్టా మీద పెట్టేసుకొని పట్టి వేసేసుకోండి. నేనైతే తిప్పేస్తున్నాను, సీదా మీద పెట్టేసాను ఆల్రెడీ. ఇలా పెట్టేసి ఈ విధంగా కుడుతూ రావాలి. నెక్ షేప్ ఎలా ఉందో కాస్త రౌండ్గా వచ్చి కోన వచ్చింది కదా, ఆ షేప్ వచ్చే విధంగా కుట్టు అనేది వేసేసుకుంటారు. ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి ఖర్చుకైనా, మరి దగ్గరకు వేయకండి. 1/2 ఇంచ్ అంతా ఖర్చులకు వదిలేసి ఇక్కడ మూల దగ్గర సూది కిందకి దింపేసి నీట్గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకుంటూ చేయి అనేది బాడీ పార్ట్ మీద, అంటే లైనింగ్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగ తిప్పుతూ ఉండాలి. చేయని మన చేయి తిప్పితేనే మనకి షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా లాస్ట్లో అయితే ఇప్పుడు దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఈ క్లాత్ ఉంది కదా, ఒరిజినల్ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి ఇలాగ. ఓకేనా, ఇలాగ ఈ విధంగా ఇలా కట్ చేసాం కదా, ఇక్కడ కార్డ్ పెట్టేసుకోవాలి సెంటర్లో, అంటే ఇలా మధ్యలో కార్డ్ పెట్టేసుకుని ఓకేనా. ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసి ఇక్కడ లైనింగ్ వైపు తిప్పి పైకుట్ అనేది వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. క్లాత్ అనేది ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ కూడా వస్తుంది, మనకి ఈజీగా తిరుగుతుంది అనమాట. అండ్ కస్టమర్ కూడా మనకి చాలా ఈజీగా నచ్చుతుంది. కస్టమర్స్ కూడా చాలా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు దారాన్ని కట్ చేసేయాలి ఇలాగా. లైనింగ్ వైపు పైకుట్టు వేసేసాం కదా, ఇప్పుడు ఇలా తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఒక కుట్టు అనేది వేయాలి. ఇలా గ్యాప్ ఎక్కువ వదలకండి, కాస్త దగ్గరికి వేయండి. ఓకేనా, కుట్టు అనేది ఈ విధంగా షేప్ ఎలా ఉందో అలాగా తిప్పుతూ
నెమ్మదిగా కుట్టు అనేది వేసేసేయాలి. మూల దగ్గర సూది కిందకి దింపితేనే మన మూల అది కూర్చుకుంటుంది, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఈ విధంగా చేయి తిప్పుతూ క్లాత్ని సరి చేస్తూ కుట్టు వేసేసుకొని రావాలి. దారాన్ని అయితే కట్ చేయాలి. మనం నెక్ అయితే తిప్పేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్కి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జరగకుండా ఉండడానికి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఆ క్లాత్ని కూడా మనం నీట్గా చేతులతో ఇలాగా నీట్గా జరుపుతూ మనం కుట్టు వేసేసుకుంటూ రావాలి. ముడతలు లేకుండా రావాలంటే ఈ విధంగా వేసేసుకుంటూ రావాలి. ఐరన్ చేయాల్సిన కూడా అవసరం లేదు మనకి, ఓకేనా. ఈ విధంగా ఓకేనా, ఇలా పెట్టేసుకుంటూ కుట్టు వేసేసుకుంటూ రావాలి. దారాన్ని కట్ చేసేయాలి. ఇటు సైడ్ వేసేసాం కదా, ఇప్పుడు అటు సైడ్ ఇక్కడ సంకల వైపు మొత్తం వేసేసుకొని దారాన్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ కట్ చేయాలి. మనం లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత కట్ చేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ టోటల్గా కట్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఈ విధంగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ వేయాలన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు పార్ట్స్లకి వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి డాట్స్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈజీ కూర్చుంటుంది. అలాగే మనం నడుము దగ్గర ఒక 1 ఇంచ్ అనేది తక్కువ చేసేసాం కదా, అలా తక్కువ చేయడం వల్ల మనం నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది, ఓకేనా. లూజు అలా రాదనమాట. దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా డాట్స్ వేయాలి. అలా కట్ చేసేయాలి దారాన్ని, ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా మనకి, బాడీ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే రెండు అయితే రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలాగా బాటమ్ పార్ట్ అయితే తీసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్, ఓకేనా. ఒక 1 ఇంచ్ అంతా వదిలేసేయండి సైడ్కి, ఎందుకంటే కుట్ల లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ప్రిల్స్ వేస్తే కొంచెం గలీజ్గా కనిపిస్తుంది. ఈ విధంగా దగ్గర పెట్టేసుకుంటూ కాస్త ఎక్కువ ఉంటే ఆ ప్రిల్స్ అంటే ఫస్ట్ ప్రిల్స్ కింద ఇంకా క్లాత్ అనేది తీసేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అలా పెట్టండి, దగ్గర పెట్టేసి ప్రిల్స్ కింద ఇంకో ప్రిల్స్ క్లాత్ ఉంటే మనకి నిలబడినట్టు ఉంటుంది అనమాట. కొంచెం క్లాత్ తక్కువ చిన్న పెట్టేసేయండి, అట్లా కూడా లుక్ బాగుంటుంది. క్లాత్ తక్కువ ఉన్నా కూడా బాగుంటుంది, ఎక్కువ ఉన్నా కూడా మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా కొంచెం బాగుంటుంది అనమాట. దగ్గరకు వస్తుంది కదా, ఇంకొస్తే ఎక్కువ వస్తుంది. ఈ విధంగా అయితే ఇప్పుడు దారాన్ని కట్ వేసుకోవాలి. మనం అటు సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాము, ఇటు సైడ్ ఎక్స్ట్రా వదిలేసేయాలి, ఓకేనా. ఇప్పుడు చూపిస్తుంది చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ప్రిల్స్. ఇప్పుడు బాడీ పార్ట్ తీసేసుకోవాలి. బాడీ పార్ట్ తీసేసుకొని కొలుచుకోండి కరెక్ట్ వచ్చింది ఎంత కరెక్ట్ వచ్చింది నాకైతే. ఈ విధంగా పెట్టేసుకోవాలి, సీదా మీద సీదా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసి ఒక 5 ఇంచ్ కింద ఎక్స్ట్రా వదిలేసేయండి కుట్టు, ఓకేనా. ఖర్చు కోసం వదిలేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఈ విధంగా వీళ్ళు చూపిస్తాం కదా, ఈ విధంగా క్లాత్ పట్టుకోకుండా నీట్గా పెట్టేసుకుంటూ మనం కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి ఇలాగా, ఓకేనా. ఇలాగా ఈ విధంగా మనం లైనింగ్ అలాగే ఒరిజినల్ క్లాత్ రెండింటిని కలిపి వేయకూడదు బాటమ్ పార్ట్, ఓకేనా. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా దారాన్ని కట్టేసాం కదా, ఇప్పుడు ఇలా ప్రిల్స్ పెట్టేసాం కదా, ఈ విధంగా ఇటు సైడ్ పెట్టకూడదు. లైనింగ్ చూపిస్తున్నాడు ఇటు సైడ్ కుట్టాలనేది. ఇటు సైడ్ బాడీ పార్ట్ ఉంది కదా, బాడీ పార్ట్ సైడ్ నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి అనమాట. ఒరిజినల్ క్లాత్ బాటమ్ పార్ట్ సైడ్ నుంచి అయితే కాదు. వీళ్ళు చూపిస్తున్నది ఈ విధంగా ఇలా పెడితే మనకి నీట్గా ఉంటుంది, పోగులు లేకుండా ఉంటుంది అనమాట. ప్రిల్స్ పెట్టేసేయండి, కాస్త పెద్దగా వెడల్పు అనేది ఎక్కువ పెట్టేసి ప్రిల్స్ పెట్టేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా వీళ్ళు చూపిస్తున్నది ఈ విధంగా కాస్త వెలుపు ఎక్కువ పెట్టేసి ఎక్కువ పెట్టేసేయండి, సన్నగా కాకుండా, ఓకేనా. సన్నగా పెడితే మనకి మందంగా అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకుంటావాలి. ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, కుట్టు కట్ చేయకుండా ఇంకో కుట్టు అనేది వేయండి. 3 కుట్లు అవుతాయి అనమాట. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ బాటమ్ పార్ట్ జాయిన్ చేసుకుని కుట్టు వేసేసాం కదా, అలా వేసేసుకోవాలి. 3 కుట్లు అయితే స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి ప్రిల్స్ ఎలా ఉందనేది. చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాటిక్ స్టైల్లో ఉంటుంది, రెడీమేడ్ స్టైల్లో కూడా ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి పోగులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది, కస్టమర్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ వైపు చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటే ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు ఒక పార్ట్ కదా జాయిన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో పార్ట్ జాయిన్ చేసుకుని ఈ విధంగా సీదా అయితే పెట్టేసుకోవాలి. వీడియో చూపిస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ని ఇదో కరెక్ట్ పట్టుకొని ఇలాగా రఫ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఇలాగా ఇంకా పావించుకుని ఎక్స్ట్రా వదిలేసేయండి ఖర్చుకి, ఓకేనా. ఇలా వదిలేసి ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలాగా ఈతలో కూడా రఫ్ చేసేసాము కదా, ఇప్పుడు ఇంకో షోల్డర్ తీసేసుకొని ఇలా రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టు వేసేసుకుంటూ రావాలి. 2 కుట్లు వేయండి, ఓకేనా. ఇప్పుడు జాయింట్ చేసుకున్న తర్వాత చూపిస్తుంది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. దీనికి హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్ ఏ విధంగా జాయింట్ చేసుకుని చూపిస్తుంది. ఫస్ట్ హ్యాండ్స్కి అతుకులు అయితే ఎక్కువ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే పట్టిని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూపిస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి ఇలాగా, ఓకే. వీళ్ళు చూపిస్తుంది ఈ విధంగా ఇలా వేసేసుకుంటూ వస్తున్నప్పుడు ఇప్పుడు లాస్ట్లో అయితే దారాన్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు కట్ చేసాము కదా, కట్ చేసిన తర్వాత ఇప్పుడు తిప్పేసి పట్టి వైపు పై కుట్టు వేసేసుకుంటారు ఇలాగా. పై కుట్టు వేసేసి దారాన్ని కట్ చేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది, ఆ క్లాత్ని కూడా కట్ చేసేయాలి. వీడియో చెప్తున్నా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్కి సంకోలకు కూడా పీసెస్ అయితే జాయింట్ పడతాయి అనమాట. అంటే 2 హ్యాండ్స్ కూడా పడతాయి అనమాట, ఓకేనా.
ఈ విధంగా సీదా మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి స్ట్రైట్గా అయితే కుట్టు వేసేసుకొని రావాలి. ఇలా వేసిన తర్వాత దారాన్ని కట్ చేసేయాలి. పై కుట్టు అనేది వేయాలి. ఈ విధంగా పై కుట్టు వేసేసి అటువైపు కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం పైకి ఎక్కువ ఉంది కదా, ఆ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఇటువైపు కట్ చేసాను కదా, ఇటు సైడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా వీడియో చెప్తుంది చూడు, ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా మనం హ్యాండ్ షేప్ ఎలా ఉందో అలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా కట్ చేసి జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ నేను ఆల్రెడీ అయితే జాయింట్ చేసుకున్నాను అనమాట. వీడియో అనేది లెంత్ అయిపోతుంది. ఇప్పటికీ లెంత్ అనేది ఎక్కువైంది కదా, మీరు చూడలేరు. ఇప్పుడు సీదా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగ ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచ్ వదిలేసాను ఖర్చు చాలు, అంతే. ఇలాగ స్ట్రైట్గా అయితే కుట్టుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా ఇప్పుడు దారాన్ని అయితే కట్ వేసేయాలి. ఓకేనా. ఇలా ఇప్పుడు ఈ విధంగా తిప్పేసేయాలి. అంటే లైనింగ్ వైపు ఇలాగ తిప్పి లైనింగ్ మీదనే మనం పై కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలాగ ఈ విధంగా ఓకేనా. మనం ఇలాగ వేసేసుకుంటూ రావాలి. ఇలాగ లాస్ట్లో అయితే దారాన్ని అయితే కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత లైనింగ్ వైపు పై కుట్టు వేసేసాం కదా, ఇప్పుడు సీదా మీద పై కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగ నీట్గా ఉంటుంది అనమాట. మనకి క్లాత్ ముందుకు వెనుకకి జరగకుండా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో అయితే దారాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు పై కుట్టు వేసేసాం కదా, లైనింగ్ ఒరిజినల్ క్లాత్ తిరగకుండా ఉండడానికి మనం కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా వీళ్ళు చూపిస్తుంది చూడండి. ఇలాగా లైనింగ్ వైపు మాత్రమే ఒరిజినల్ క్లాత్ వైపు వేయకండి. ఇలా అయితే నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా చేతులు పెట్టేసుకుంటూ ఇలా జరుపుతూ ముడత రాకుండా ఈ విధంగా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసుకోవాలి. మనం హ్యాండ్ ఎలా ఉందో లైనింగ్ హ్యాండ్ షేప్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ రావాలి. ఇలాగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఇలాగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత దీనికైతే ఎలాస్టిక్ వేయాలి. ఫస్ట్ దీని బాబిన్ అయితే నార్మల్ బాబిన్ తీసేసాను అనమాట. ఎలాస్టిక్ ఎక్కిచ్చి బాబిన్ అయితే పెట్టేసిన తర్వాత 1.5 ఇంచులు అండి, 1 ఇంచ్ 1.5 ఇంచ్ అంతా గ్యాప్ వదిలేసి ఒక అటు సైడ్ కొంచెం ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలేసి ఇలాగ కుట్టు అనేది వేసేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఈ విధంగా ఇలాగా ఒక కుట్టు వేసిన తర్వాత లాస్ట్లో ఇలాగా రఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా దారాన్ని కట్ చేసేయాలి. ఓకేనా. మళ్ళీ రెండో కుట్టు వేయాలి. ఇప్పుడు పైన ఒక కుట్టు వేసేసాం కదా, ఇటువైపు ఇటు సైడ్ రైట్ సైడ్ వైపు ఇంకో కుట్టు వేసేసుకుంటారు. రెండు కుట్లు వేస్తే మనకి లుక్ అనేది బాగుంటుంది. లేచి ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట, స్టిఫ్ ఉంటుంది. ఒక కుట్టు కంటే 2 కుట్లు వేస్తే మనకి బాగుంటుంది అనమాట. ఓకేనా. ప్రిల్స్ లాగా బాగా కనిపిస్తుంది ఎత్తుగా. చూస్తారు కదా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలాగా ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ చేసుకొని మనం టేప్ తీసేసుకొని సంకరాన్ని కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ కొలుచుకొని ఈ విధంగా ఎంత వచ్చింది, 10 ఇంచెస్ అయితే వచ్చింది అనమాట నాకు. ఇలాగా 10 ఇంచ్ దగ్గర ఇక్కడ వీడియోలు చెప్తున్నా దగ్గర ఇక్కడ కాట్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ అంటే 2 లేయర్స్ కాట్ పెట్టేసుకోవాలి. మనము కాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా కాట్ పెట్టేసుకున్నాం కదా, ఇంకా హ్యాండ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలిచి కాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా. ఇలా కాట్ పెట్టేసుకున్న తర్వాత చిన్న చిన్నగా పిల్స్ అయితే పెట్టేసుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా. ఓకేనా. ఇలాగా చిన్న చిన్నగా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో కాట్ నుంచి కదా, మళ్ళీ ఇటు సైడ్ కాట్ పెట్టేసాము కదా, అక్కడ వరకు స్టాప్ చేసేసేయాలి. ఈ విధంగా ఇలాగా చూస్తారు కదా. ఈ విధంగా ఇప్పుడు దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా ప్రిల్స్ అయితే పెట్టేసాం కదా, ఇలా దారం కట్ చేసాము. ఇలాగైతే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలాగ షోల్డర్కి ఇలాగా కరెక్ట్ మనం సెంటర్ పెట్టేసుకోవాలి. కాట్ పెట్టి సెంటర్ నుంచి ఇలా పెట్టేసి కుడుతూ రావాలి. మనం ప్రిల్స్ పెట్టేసాం కదా, ఆ ప్రిల్స్ పెట్టేసిన తర్వాత హ్యాండ్ అనేది కాస్త ఎక్కువ వచ్చినా కూడా ఇలాగ మనం మళ్ళీ ప్రిల్స్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇలాగా వీడియోలు చూసిన విధంగా హ్యాండ్ అనేది నాకు కాస్త ఎక్కువ వచ్చింది. ఇలా కొలుచుకొని చూసుకోవాలి. మళ్ళీ కొంచెం ఎక్కువ వచ్చింది కదా, మళ్ళీ ప్రిల్స్ ఒకటో ప్రిల్స్ అని పెట్టేసుకొని చూసుకోవాలి. అంతే. చూసేసుకొని దాన్ని బట్టి మనం స్టిచ్ చేసేసుకుంటూ రావాలన్నమాట. ఇలాగా ఈ విధంగా ఇలా స్ట్రైట్గా కొట్టుకుంటూ రావాలి అన్నమాట. దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ వేసేసాం కదా సగం, మళ్ళీ ఇటు తిప్పేసి ఇటు సగం నుంచి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఇలాగా సేమ్ యాస్ట్రీజ్ ఇటు సైడ్ కూడా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా. క్లిప్ అనేది కట్ చేశాను నేను, వీడియోలో ఎంత అవుతుంది అనేసి. అటు సైడ్ ఎలా పెట్టామో సేమ్ యాస్ట్రీజ్ అలానే పెట్టేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా కుట్టు వేసేసుకుంటూ ఇలా రావాలి. దారాన్ని కట్ చేసేయాలి. ఇంకో కుట్టు కూడా వేసేసాను, 2 కుట్లు వేసేసాలి. చూసారు కదా, 2 హ్యాండ్స్ ప్రిపేర్ అయితే అయిపోయాయి అనమాట. చూసారా ఎంత బాగుందో లుక్ అనేది. ఇప్పుడు చూపిస్తుంది చూడండి, పట్టుకొని హ్యాండ్ అనేది ఎలా ఉందనేది చూసారు కదా. లుక్ అనేది బాగుంది. చూసారు కదా. ఈ విధంగా అయితే 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాం. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ కుట్లు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. లోపల ఇలాగా ఉల్టా చేసేసుకోవాలి అనమాట. ఇలా చేసేసుకొని
మెజర్మెంట్స్ ఎంత ఉంటుందో అలాగా ఇలా రఫ్ చేసేసేయాలి. హ్యాండ్ సైడ్ రఫ్ చేసేసి కుట్టు అనేది వేసేసుకో. దాని ప్రకారం అయితే మనం కుట్లు వేయాలి. ఓకేనా. లూజ్ అయినా టైట్ అయినా కూడా కాస్త ఇబ్బంది కదా. లూజ్ అయినా కుట్టు వేసేసుకోవచ్చు, టైట్గా అయితే మళ్ళీ కుట్టు ఇప్పుకోవాలి అంతే. ఇలాగా బాడీ షేప్ ఎలా ఉందో అలాగా కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా షేప్ని బట్టి కుట్టు కూడా వేసేసేయాలి. అలా వేస్తే మనకు కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా. ఒకసారి లోపలికి ఒకసారి కాస్త దూరంగా వేస్తే అంతగా ఉంటుంది అనమాట. ఇలా 4 లేయర్ పార్ట్స్ అంటే అన్ని పార్ట్స్ ఈ విధంగా కరెక్ట్ పట్టుకొని వేసేసుకుంటూ రావాలి. ముడతలు పట్టకుండా. ఓకేనా. క్లాత్ పట్టకుండా. ఓకేనా. ముడతలు పడకుండా క్లాత్ పట్టకుండా లాస్ట్లో ఇలా పట్టేసుకొని ఇలా కుట్టు వేసేస్తాయి. రఫ్ చేయాల్సిన అవసరం లేదు. కుట్టు వేసేసి దారాన్ని అయితే కట్ చేసి ఇప్పుడు సెకండ్ కుట్టు వేసేసుకుంటే ఒక 1/2 ఇంచ్ అంతా గ్యాప్ ఉండాలి. ఒక కుట్టుకి ఇంకో కుట్టు గ్యాప్. ఓకేనా. ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి. బాటం పార్ట్ వరకు రెండో కుట్టు మూడో కుట్టు వేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండో కుట్టు మాత్రం బాటం పార్ట్ వరకు వేసేసుకోవాలి అనమాట. ఇటు సైడ్ కుట్లు వేసేస్తాం కదా, ఇటు సైడ్ కూడా కుట్లు అనేది వేసేసుకోవాలి. ఓకేనా. వేసేసుకున్న తర్వాత అయితే చూపిస్తాను చూడండి. ఇలా వేసేసుకున్నాం కదా. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడ్ మనం పట్టికి 2 సార్లు ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా పాదాన్ని కిందికి దింపేసి ఇలాగ కాస్త రఫ్ చేయాలి. రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. మీ ఇష్టం, ఇలా రఫ్ అనేది చేయొచ్చు, లేదంటే స్టార్టింగ్లోనే కుట్టు అనేది కుట్టుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకుంటారు. మరీ కాస్త వెడల్పుగా పట్టి అనేది ఫోల్డింగ్ చేయకని సన్నగా ఫోల్డింగ్ చేస్తేనే లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగా ఈ విధంగా చూస్తారు కదా. ఇలాగ వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో మనం స్టార్టింగ్లో కుట్టు వేసిస్తాం కదా, ఆ కుట్టులోనే మనం ఇలా కుట్టుని కలిపేసి రఫ్ చేయాలి. మనం స్టార్టింగ్లో రఫ్ చేసి చేయదు లేదు తర్వాత లాస్ట్లో అయితే రఫ్ చేసేసి దారాన్ని కట్ చేసేయాలి ఇలాగా. ఓకేనా. బుట్ట హ్యాండ్స్ విత్ లాంగ్ ఫ్రాక్ ఈజ్ రెడీ. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి. డౌట్స్ అయితే ఉంటాం అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఫాతిమా టైలరింగ్ విత్ ఫ్యాషన్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.